కర్నూలులో బస్సు అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం మరొక మునిపే వరుసగా ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని కూడా వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో 2 సంఘటనలు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక సంఘటన, తెల్లవారుజామున ప్రకాశం జిల్లాలో మరో సంఘటన. అయితే ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే ఎగ్జాక్ట్గా బస్సు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి అదే ప్రాంతంలో మరోసారి ఒక ప్రమాదం గురైంది. అక్కడ వరుసగా 3 కార్లని ఓ కంటైనర్ ఢీకొట్టింది. కల్లూరు మండలం కొంగనపాడు ఫ్లైఓవర్ పైన కార్లతో వెళ్తున్నటువంటి కంటైనర్ ఆ కంటైనర్ని మరో కారు క్రాస్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఆల్రెడీ కంటైనర్లో కార్లు ఉన్నాయి, పక్క నుంచి మరో కార్ ఆ కంటైనర్ని క్రాస్ చేసే ప్రయత్నం చేసింది. ఇంతలోనే స్పీడ్గా వెళ్తున్నటువంటి ఆ కంటైనర్ కంట్రోల్ చేయలేక ముందుగా వెళ్తున్నటువంటి 3 కార్లను ఢీకొట్టి ఆ కంటైనర్ ఈ ప్రమాదానికి కారణమైంది. 3 కార్లు పూర్తిగా నుజ్జునుజ్జైపోయాయి. ఈ ప్రమాదంలో 3 కార్లు పూర్తిగా నుజ్జునుజ్జైపోయాయి. కొన్ని కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ప్రస్తుతానికి ఆ కంటైనర్ ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరినీ కూడా వెంటనే హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. మనం చూస్తున్న విజువల్స్లో వెనకాల నుంచి వచ్చే ఆ కంటైనర్ ఢీకొట్టడంతో కారు వెనక భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. దాదాపుగా అది ముందు సీటు వరకు కూడా ఆ కారు వెనక భాగం ఉన్నటువంటి ఆ డిక్కీరంతా కూడా ముందు సీటు వరకు పూర్తిగా నుజ్జునుజ్జైపోయి ప్రెస్ అయిపోయింది. మీరు విజువల్లో చూడొచ్చు, 3 కార్లు ఒకదాని తర్వాత ఒకటి ఈ ఘటనలో ఆ కంటైనర్ ఢీకొట్టడంతో ఒకటేమో కంప్లీట్గా డివైడర్ పైకి వచ్చేసి చేరిపోయింది. ఇంకో కార్ కంప్లీట్గా అక్కడే ఆ వెనక భాగం పూర్తిగా నుజ్జునుజ్జవడంతో అక్కడే ఆగిపోయింది. ఇంకో కార్కి ముందు భాగంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా డ్యామేజ్ అయింది. సో కంటిన్యూస్గా ఈ ప్రమాదాలు ప్రయాణికులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రోడ్ ఎక్కాలంటేనే, వాహనం తీసుకొని రోడ్ ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు, బెంబేలెత్తుతున్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి కనీసం ప్రయాణం చేయాలంటేనే భయపడిపోతున్నారు. ఎగ్జాక్ట్గా మొన్న అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఆ ప్లేస్లోనే ఇప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుని అదే హైవే పైన చిన్న టేకూరు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. హుసేన్, ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి ఈ ఘటన పైన? ముఖ్యంగా ఆ కంటైనర్ ఆ కార్లని ముందు వరుసలో ఉన్నటువంటి కార్లని గుర్తించలేకపోయినా 3 కార్లు వరుసగా ఒకదాని వెంట ఒకటి వెళ్తూ ఉంటే వెనక నుంచి వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. సో ఘటన గల ప్రధాన కారణం ఏంటి? ఆ కార్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? క్యాజువాలిటీస్ ఏమైనా ఉన్నాయా? రైట్ హుసేన్, బస్సు అగ్ని ప్రమాదం ఘటనలోనే ఎగ్జాక్ట్గా అదే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో కంటైనర్ ముందున్నటువంటి 3 కార్లను గమనించలేకపోయాయి. 3 కార్లు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది, విజువల్లో అర్థమవుతోంది. సో అందులో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు, వారు ఎక్కడికి వెళ్తున్నారు, సో వారిలో ఏమైనా క్యాజువాలిటీస్ ఉన్నాయా? రైట్. సో ప్రస్తుతానికి కర్నూలు బస్సు అగ్ని ప్రమాద సంఘటనలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 కార్లు పూర్తిగా నుజ్జునుజ్జైపోయాయి. కంటైనర్లో ఆల్రెడీ కార్లతో వెళ్తున్నటువంటి ఆ కంటైనర్ హెవీ లోడ్తో ఉంది. వేగమే, అతివేగమే ఈ ప్రమాదానికి గల కారణమైనట్టు తెలుస్తోంది. అయితే కంటైనర్ని ఓవర్టేక్ చేసి క్రాస్ చేసి వెళ్ళాలని ఒక కార్ ప్రయత్నిస్తూ ఉంటే ఆ కార్ని సడన్గా గమనించినటువంటి ఈ కంటైనర్ అదే స్పీడ్లో వెళ్తూ ఆ ముందు ఆల్రెడీ క్రాస్ చేసినటువంటి కార్ని, ఆ తర్వాత దాని ముందున్నటువంటి కార్ని, అలా 3 కార్లు వరుసగా ఒకదాన్ని ఒకటి ఢీకొట్టింది. కంటైనర్ 3 కార్లు కూడా పూర్తిగా నుజ్జునుజ్జైపోయి ఇక్కడ మీరు విజువల్లో ఆ రెడ్ కలర్ ఆరో మార్ దగ్గర కనిపిస్తుంటే ఆ కార్ని కూడా కంటైనర్ ఢీకొట్టింది. మరోవైపు ఇక్కడ డివైడర్ వైపు కూడా డివైడర్ పైన మరో కారు ఉంది. సో 2 కార్లు కూడా పూర్తిగా నుజ్జునుజ్జైపోయి మరోవైపు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మరో కారు కనిపిస్తోంది. ఈ 3 కార్లు కూడా ప్రమాదానికి గురయ్యాయి. ఈ 3 కార్లలో మరి ఎంతమంది ప్రయాణిస్తున్నారు, సో దాంట్లో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతానికి? సో ఒకే చోట 3 కార్లు యాక్సిడెంట్ జరిగింది, 3 కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయంటే డెఫినెట్గా ఈ ప్రమాద తీవ్రత కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే కల్లూరు మండలం కొంగనపాడు ఫ్లైఓవర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం జరిగినటువంటి అదే హైవే పైన ఎగ్జాక్ట్గా అదే స్పాట్కి సమీపంగా ఈ ఘటన కూడా చోటు చేసుకుంది. సో అటుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు మొత్తం కూడా బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నిన్న ఒక సంఘటన, అదే నెల్లూరుకు సంబంధించినటువంటి వెళ్ళేటువంటి ప్రాంతంలో కూడా నెల్లూరు జిల్లాలో 2 సంఘటనలు, ఒకే దగ్గర 2 సంఘటనలు. ఒకటి బస్సు డైరెక్ట్గా వెళ్ళిపోయి లారీని తప్పించబోయి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఐరన్ బార్కేడ్స్ని ఢీకొట్టి ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఒకవేళ కనుక అక్కడ ఐరన్ బార్కేడ్స్ లేకపోయి ఉంటే పూర్తిగా లోయలో పడిపోయేవారు. సో అక్కడ 2 సంఘటనలు, ఇక్కడ కూడా ఒకే ప్రాంతంలో 2 సంఘటనలు జరగడం ప్రయాణికులంతా కూడా భయపడిపోతున్నారు. అక్కడ మనం విజువల్లో చూడొచ్చు, కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. సో ఇంతటి స్థాయిలో కారు పూర్తిగా డ్యామేజ్ అయిందని అంటే అందులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఏంటో కొంత ఆందోళనకరమని చెప్పాలి. మా ప్రతినిధి హుసేన్ అందుబాటులోకి వచ్చారు. హుసేన్, సో ప్రస్తుతానికి ఈ సంఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కంటైనర్ ముందుగా వెళ్తున్నటువంటి కారుని గమనించలేదా? ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి?
సో కర్నూల్ బస్సు అగ్ని ప్రమాద సంఘటనలోనే ఎగ్జాక్ట్గా ఈ ఘటన చోటు చేసుకుని అక్కడ మనం విజువల్లో చూస్తున్నాం. ఒకసారి ఆ సంఘటన స్థలం నుంచి ఆ విజువల్స్లో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, వారిని కార్ని ఉన్నటువంటి ప్రయాణికుల్ని బయట తీసే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి చుట్టూ స్థానికులు చేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. రైట్ హుసేన్, సో ప్రస్తుతానికి ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అక్కడ ఎవరైనా ప్రయాణికులు ఉన్నారా, వారు ఎవరైనా గాయాల పాలయ్యారా, వారికి సంబంధించి ఆ పరిస్థితి ఎలా ఉంది? ఆ కంటైనర్ ముందు భాగంలో వెళ్తున్నటువంటి కార్లని ఢీ కొట్టడం అంటే ఎలా చూడాలి? 3 కార్లు కూడా పూర్తిగా ఈ ప్రమాదంలో నుజ్జు అయిపోయినట్టు కనబడుతోంది. 3 వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. సో అక్కడ ఎవరెవరు ఉన్నారు, ప్రయాణికులకు సంబంధించి వారి వివరాలు ఏం తెలుస్తున్నాయి? మనోజ్, 3 రోజుల క్రితం జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ఘటన, బస్సు సంఘటన ఏదైతే జరిగిందో ఆ ఘటనకి సమీపంలోనే ఒక పొంగనపాడు గ్రామ సమీపంలో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ అప్ అండ్ డౌన్, అంటే మనం ముందుగా ఆ ఫ్లైఓవర్ ఎక్కగానే ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు ఏవి కూడా కనిపించవు. కానీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే కర్నూలు వైపు నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి క్రమంలో వెనుక నుంచి వస్తున్నటువంటి కారు ఫ్లైఓవర్ పైకి వెళ్తున్నటువంటి కంటైనర్ అయితే ఉందో ఆ కంటైనర్ ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళింది. కానీ ఫ్లైఓవర్ డౌన్ లో దిగేటువంటి సమయంలో ఈ కంటైనర్ కార్లతో వెళ్తుంది. భారీ స్థాయిలో ఉన్నటువంటి వెయిట్ తో వెళ్తున్న నేపథ్యము స్పీడ్ కంట్రోల్ కాలేదు. అయితే ఒక్కసారిగా వెనక నుంచి వచ్చినటువంటి కంటైనర్ ముందు క్రాస్ చేసి వెళ్ళేటువంటి కారును ఢీకొట్టింది. ఆ ఎదుటే ఉన్నటువంటి మరో కారు ఇంకో కారు ఢీకొట్టింది. అయితే పక్కన ఉన్నటువంటి కారు డివైడర్ ఢీకొట్టు పక్కన పడిపోయినటువంటి ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఊపిరి పీల్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ ఒక్కరికి చిన్న ప్రమాదం కూడా జరగకపోవడం అనేటువంటిది సంతోషించాల్సినటువంటి అంశం. ఎందుకంటే గత 3 రోజుల క్రితమే అతి సమీపంలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదంలో 19 మంది కాలి బూడిదై మసైపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. మనం మాంసపు ముద్దలుగా మిగిలినటువంటి మృతదేహాలను కూడా తాజాగా నిన్నటి వరకు 18 పంపించారు. ఇవాళ ఉదయం మరో ప్రశాంత్ అనేటువంటి తమిళనాడు సంబంధించినటువంటి యువకునికి సంబంధించినటువంటి మృతదేహాన్ని అప్పజెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో జరిగినటువంటి ఘటన అంటే అంతటి ప్రమాదమైనటువంటి ఘటన జరిగినటువంటి అతి సమీపంలోనే కొంగనపాడుకు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ క్రాస్ చేస్తూ అంటే ఫ్లైఓవర్ ఎక్కి దిగేటువంటి సమయంలో ఒక్కసారిగా భారీ కంటైనర్ ఏదైతే వెళ్తుందో అందులో కార్లతో వెళ్తున్నటువంటి వాహనం అది. ఆ వాహనం వెళ్ళేటువంటి క్రమంలో స్పీడ్ కంట్రోల్ కాలేదు. ఎందుకంటే వెనుక నుంచి వచ్చినటువంటి డ్రైవరు కారు వేగం సడన్ గా తగ్గించడం వల్లే వెనుక ఉన్న కంటైనర్ దాని స్పీడ్ తగ్గించలేకపోయాడు, బ్రేక్ వేయలేని పరిస్థితి. ఆ క్రమంలోనే ఢీ కొట్టినటువంటి పరిస్థితిని మనం తాజాగా కనిపిస్తుంది. విజువల్స్ లో చూసినట్లయితే ఆ కార్ల యొక్క పరిస్థితి చూస్తే నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి, వెనుక నుంచి కొన్ని ముందు నుంచి కొన్ని బాగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి చిన్న గాయాలు కాకపోవడం అనేటువంటిది అధికారులు అటు స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా వెంటనే అంటే ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఘటన చేరుకున్నారు, పక్కన ఉన్నటువంటి వాళ్ళని కాపాడారు. ఎవరికి కూడా ఏం గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మనోజ్, రైట్ హుసేన్, ప్రస్తుతానికి ఆ కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, వారి పరిస్థితి ఏంటి? అంటే పెద్దగా గాయాలేం కాలేదని చెప్తున్నప్పటికీ ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎటువైపుగా వెళ్తున్నారు? అంటే కర్నూలు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్నారు వీళ్ళు. ఒక్కో కారులో అంటే ముందు కారులో వెళ్ళేటువంటి వాళ్ళు ఒక 3, వెనుక ఉన్నటువంటి మరో కారులో 2 ఉన్నారు, ఇంకో కారులో 2 ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏ ఒక్కరికి ప్రమాదం కాలేదు. విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈయన సంఘటన స్థలానికి చేరుకుని జరిగినటువంటి ఘటన ప్రమాదం ఎలా జరిగిందనేటువంటి దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా రోడ్డు ప్రమాదాలు కాటేస్తా ఉన్నాయి. ఇక రోడ్డు ప్రమాదాల్లో విలువైనటువంటి ప్రాణాలు కోల్పోతున్నారు. తాగుడుబోతు చేసినటువంటి వ్యవహారంతో నిన్నటి రోజున అంటే 3 రోజుల క్రితం జరిగినటువంటి భారీ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరి ఇవాళ జరిగినటువంటి ఈ ఘటనతో అంటే రోడ్డు ప్రమాదాలు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా ఆ డ్రైవర్లకి ఒకటే మనం ఆర్టీవీ ఒకటే సూచిస్తుంది, స్పీడ్ వేగం వెళ్ళొద్దండి. ఏదైతే నియంత్రించి ఈ స్పీడ్ లోనే ఈ భాగంలో హైవేలో ఉన్నప్పటికీ రయ్యమని వెళ్ళాలని, లేదంటే గమ్యస్థానాలకి త్వరగా వెళ్ళాలని మీరు ఆవేశంగా డ్రైవింగ్ చేస్తూ పోతే
ఇంటి దగ్గర ఎదురు చూసేటువంటి కుటుంబాలు తీవ్ర శోకాన్ని మిగిల్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్పీడ్ కంట్రోల్ మనకి ఏదైతే నిబంధనల ప్రకారం, రూల్స్ ప్రకారం, చట్టం ప్రకారం ఉన్నటువంటి నిబంధనల యొక్క స్పీడ్ లిమిట్స్ దాటొద్దు అని చెప్పి ఆర్టీవీ సూచిస్తున్నటువంటి అంశం. సో జాతీయ రహదారి మీద వెళ్ళేటువంటి వాళ్ళు చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి, చాలా వేగంగా వెళ్ళాలి, అది త్వరగా తమ గమ్యస్థానాలకి చేరుకోవాలనేసి ఆశతో వెళ్ళేటువంటి వారు ఒకటే గమనించాలి, కంట్రోల్ చేసుకొని, స్పీడ్ కంట్రోల్ చేసుకొని తమ కుటుంబాల దగ్గర ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నటువంటి కుటుంబ సభ్యులకి భరోసా ఇచ్చేలాగా వాళ్ళ యొక్క ఇంటికి సజీవంగా మీరు చేరేలాగా మీరు డ్రైవింగ్ చేస్తూ వెళ్ళాలనేసి ఆర్టీవీ సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హుసైన్. సో మొత్తంగా కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రాంతంలోనే ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. కల్లూరు మండలం కొంగనపాడ ఫ్లైఓవర్ పైన ఓ కంటైనర్ ఫుల్ హెవీ లోడ్తో వెళ్తోంది. ఆ కంటైనర్ని క్రాస్ చేసే ప్రయత్నంలో మరో కార్ చాలా వేగంగా వచ్చి కంటైనర్ని క్రాస్ చేసింది. అయితే ఆ క్రాస్ చేసే క్రమంలో కంటైనర్ సడన్గా బ్రేక్ రాలేదు, అట్ ది సేమ్ టైం హెవీ లోడ్తో కూడా ఉంది కాబట్టి ఆ కార్ని ఢీకొట్టింది. ముందు భాగంలో ఉన్న కార్ని ఢీకొట్టింది, వెనకాల నుంచి వచ్చేటువంటి ఆ కార్ కంటైనర్ని ఢీకొట్టింది. అటువైపుగా డివైడర్ వైపు ఉన్నటువంటి కార్ని ఆ కంటైనర్ ఢీకొట్టింది. మొత్తంగా ఈ ఘటనలో 3 ప్రమాదాలు జరిగాయి. 3 కార్లు కూడా పూర్తిగా నుజ్జునుజ్జైపోయాయి. కానీ ఇక్కడ అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు అవ్వలేదు. చాలా స్వల్ప చిన్న చిన్న చెదురు ముదురు కొన్ని ఒంటిపై గీసుకుపోవడాలతో మాత్రమే బయటపడిపోయారు. సో కర్నూలు నుంచి బెంగళూరు వైపుగా వెళ్తున్నటువంటి ఈ 3 కార్ల వారు కూడా ప్రస్తుతానికి త్రుటిలో తప్పించుకున్నారని చెప్పాలి. సో ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదు కాకపోయినప్పటికీ 3 కార్లు కూడా పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. అయితే నిన్న 3 రోజుల క్రితం అగ్ని ప్రమాదం జరిగినటువంటి అదే ప్రాంతంలో ఎగ్జాక్ట్గా సమీపంగానే ఈ ఘటన జరగడంతో ప్రజలంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ప్రమాదం ఎంతటి స్థాయిలో ఉంది అంటే అక్కడ 3 కార్లు డ్యామేజ్ అయిపోయాయి. సో అంతలోనే వారంతా కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సో వెంటనే అక్కడికి స్థానికులు చేరుకొని వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికి కర్నూలు నుంచి బెంగళూరు రోడ్డు ఆ మార్గం అంతా కూడా ప్రజలంతా భయంతోనే వెళ్తూ ఉన్నారు. ఒక అగ్ని ప్రమాదం, మరి ఇప్పుడు ఇటువంటి ఘటన ఇంకా చెదురుముద్దులు చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చి ప్రయాణాలు చేయాలంటేనే ఒకసారి షాక్కు గురవుతున్నారు, ఒక్కసారిగా భయపడిపోయి బెంబేలెత్తిపోతున్నారని చెప్పాలి.